ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి స్పోర్ట్స్ పాలసీలోనే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రసాద్ రెడ్డి గారు మన స్పోర్ట్స్ పాలసీలోనే విజయనగరం పేరు అనేది పొందుపరిచారు. అలాగే మనకి ఇంతమంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారంటే ఆ రోజుల్లో కలియుగ భీములు కోడిరామూర్తి గారు ఆ రోజుల్లో మొదలుపెట్టిన స్ఫూర్తి, అలాగే మనకి పెద్దవాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు ఎంతోమంది విజయనగరం నుంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళందరూ కూడా మనకి ఆశీర్వాదం ఇస్తూ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం అడుగుతూ ఉన్నాం. అయితే మీ స్పోర్ట్స్ మెన్ అందరు కూడా మీరు ఇంకా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారో మీరందరూ కూడా ఎంత మీరు కూడా కోరుతూ ఉంటే ఇటువంటి గవర్నమెంట్ నుంచి మనకు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది కూడా వచ్చే అవకాశం మన విజయనగరంకి మనం కల్పించగలం. అయితే మీరందరూ కూడా ఈ ఎక్సలెంట్ విధానంగా మీరందరూ కూడా చేస్తూ మనం మినిస్ట్రీ నుంచి మనం కూడా కోరాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ప్రవీణ్ గారు ఇంకా ధనరాజ్ గారు ఇద్దరు కూడా కోడిరామూర్తి గారు చేసినవి ఆ రోజుల్లో కార్లు ఆపారు. అలాగే ఈరోజు ప్రవీణ్ ఏమో కార్ ఆపాడు. అదేవిధంగా ధనరాజ్ అయితే 2 బైక్లు ఆపారు. వాళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అలాగే ధనరాజ్ చూస్తుంటే ఆయన ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇది నేర్చుకున్నారనమాట. ఎలాగైతే మనం యోగా ద్వారా బ్రెత్ ద్వారా ఇటువంటి ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ మనం చేయగలం అనేది ఇది చూపిస్తా మనందరికీ ఒక ఎక్సలెంట్ది చూపించారు ఇప్పుడు. అయితే ఇవన్నీ కూడా మన విజయనగరంలో ఎల్లకాలం బతుకుండాలని, మీరు కూడా ఎన్నో గురువుల్ని కూడా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.